ఎక్కడికి? మేము మీ అన్న తమ్ముడు. ఈరోజు మేము వెళ్తున్నాం డ్రమ్. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. హే గాయ్స్, మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. టోటల్ 1.5 అవర్ డ్రైవ్ డ్రమ్మెల్లర్కి వెళ్ళడానికి. మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము అక్కడ ఏముందో చూడడానికి. లెట్స్ గో. మేము డ్రమ్మెల్లర్ ఎందుకు వెళ్తున్నామంటే అది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్. అక్కడ మేము మెయిన్గా హుడూస్ అండ్ డైనోసార్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాము. మీకు ఒకటి తెలుసా, వరల్డ్లోనే పెద్ద డైనోసార్ ఉందండి ఇక్కడ. నేను అది కూడా చూస్తా. ఏ డ్రమ్మెల్లర్ వచ్చేసింది. మా తమ్ముడేమో ఫస్ట్ మ్యూజియంకి వెళ్దామంటున్నాడు, కానీ నేనేమో ఫస్ట్ హుడూస్కి వెళ్దామంటున్నా. కానీ ఫైనలీ నా మాటే విన్. లెట్స్ గో టు హుడూస్. హే గాయ్స్, హుడూస్కి వచ్చేసాం. మీకు ఇంకా చూపిస్తాను రండి. మీరు చూస్తున్నారు కదా, వీటినే హుడూస్ అంటారు. ఇవి చూడడానికి మౌంటైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, కానీ అవి మౌంటైన్స్ కాదు, ఇవి థిన్ రాక్స్. మేము కూడా ఫస్ట్ చూసి మౌంటైన్స్ అనుకున్నాము, కానీ వచ్చి చూసిన తర్వాత తెలిసింది ఇవి రాక్స్ అని. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చూడ్డానికి ఇసుకలానే ఉంది కదా, కానీ ఇది ఇసుకతో ఫామ్ అయిన రాయి. ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో. యాక్చువల్లీ ఇక్కడ పెద్ద రాక్స్ ఉండేవంట. ఈరోషన్ వల్ల 75 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇలా థిన్ రాక్స్ లాగా ఫామ్ అయ్యి మనకి డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తున్నాయి. ఈరోషన్ అంటే ఏంటో తెలుసా? ఈరోషన్ అంటే న్యాచురల్ ఫోర్సెస్. అంటే బలమైన గాలి నీరు వల్ల పెద్ద రాక్స్ కట్ అయిపోయి ఇలా థిన్ రాక్స్ ఫామ్ అయ్యి మనకి అందంగా కనిపిస్తున్నాయి. వావ్, చూడ్డానికి చాలా సీనిక్గా ఉంది కదా. మీరు చూస్తున్నారు కదా, చాలామంది అక్కడ పై వరకు వెళ్తున్నారు. పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ ఉంటుందంట. మేము కూడా ట్రై చేసాము, బట్ చాలా జారిపోతుంది. అందుకే హాఫ్ వెళ్ళి వచ్చేసాము. మా తమ్ముడైతే పొట్టాడు కదా, ఫస్ట్లోనే జారిపడ్డాడు. డైనోసార్ మ్యూజియంకి వచ్చేసాం. లోపల డైనోసార్ ఉందేమో చూద్దామా? ఈ మ్యూజియం అయితే 1985లో ఓపెన్ చేశారు. ఇక్కడే రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. ఫాజిల్స్ని తెచ్చి ఇక్కడే రీసెర్చ్ చేస్తారు. ఇక్కడ మొత్తం 1,60,000 ఫాజిల్స్ ఉన్నాయి. అయితే మనకి 800 ఫాజిల్స్ మాత్రమే డిస్ప్లేలో కనిపిస్తాయి. బట్ 800లో మొత్తం డైనోసార్స్ ఫాజిల్స్ కాదు, 450 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న యానిమల్స్ ఫాజిల్స్ కూడా ఉన్నాయి. నాకైతే మ్యూజియంకి వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డైనోసార్ హెడ్లో ఒక పార్ట్. ఇది చూసారా, మ్యూజియం మొత్తంలో ఎక్కువ పార్ట్స్ దొరికిన డైనోసార్ ఫాజిల్ ఇదే. చాలా పెద్దగా ఉంది కదా. ఇవన్నీ ఏమో డైనోసార్ ఫుట్ ప్రింట్స్.
చూసారా ఎన్ని రకాల ఫాసిల్స్ ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. బాబోయ్, ఈ ఫాజిల్ని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ఫాజిల్ని రాయి నుంచి తీసేకి రాలేదని చెప్పి ఫాజిల్ని రాయితో సహా తెచ్చి మ్యూజియంలో పెట్టారు. ఇది డైనోసార్ చెయ్యి అంట. ఇంత పెద్ద చెయ్యా? మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డైనోసార్ పార్ట్సే. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో దొరికాయి. వాటిని ఇక్కడికి తెచ్చి రీసెర్చ్ చేసి డిస్ప్లేలో పెట్టారు. ఇదే రీసెర్చ్ సెంటర్. దొరికిన ఫాసిల్స్ అన్నిటిని తెచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ లోపల రీసెర్చ్ చేయడానికి చాలా ఫాసిల్స్ ఉన్నాయి. మీకు కూడా చూపిస్తాను, చూడండి. నాకైతే లోపలికి వెళ్ళి ఎలా రీసెర్చ్ చేస్తారో చూడాలనిపించింది. బట్ పర్మిషన్ ఇవ్వరు కదా, అందుకే వెళ్ళలేదు. మీకు ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ ఓన్లీ డైనోసార్ ఫాసిల్సే కాదు, వేరే యానిమల్ ఫాసిల్స్ కూడా ఉన్నాయని. అందులో ఇవి కూడా కొన్ని చూసేయండి. ఆగండి, ఇంకా వీడియో అవ్వలేదు. ఇంకా పెద్ద పెద్ద ఫాసిల్స్ ఉన్నాయి, చూపిస్తాను రండి. ఏంటి డైనోసార్ లెగ్గే ఇంత పెద్దగుందా? అదే కదా, నేను దాని మోకాల వరకు కూడా రాలేదు. ఇంకా మా పొట్టోడైతే దానిలో సగం కూడా లేడు. చూస్తున్నారు కదా, ఇది డైనోసార్ థై బోన్. దాని బోన్ ఇంత ఉందంటే ఇంకా అవి ఎంత పెద్దగా ఉండి ఉంటాయో కదా. వీటిని చూస్తుంటే నాకు మా తమ్ముడికి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు డైనోసార్స్ ఉంటే మన సిచ్యువేషన్ ఏంటో అని.
అసలు డైనోసార్స్ జాతి ఎలా అంతరించిపోయాయో మీకు తెలుసా? అవి ఎలా అంతరించిపోయాయంటే 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఆస్ట్రాయిడ్ 70,000 కిలోమీటర్ స్పీడ్తో వచ్చి భూమి మీద పడడం వల్ల ఆ హీట్కి చాలా రకాల జాతులు అంతరించిపోయాయి. వాటిల్లో డైనోసార్స్ జాతి కూడా ఒకటి. డైనోసార్స్లో చాలా రకాలు ఉన్నాయంట. అందుకే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనిపిస్తున్నాయి. చూడండి, దీనికి చూడండి కొమ్ములు ఎలా ఉన్నాయో. అయితే మనకు కనిపిస్తున్న ఫాజిల్స్ అన్నీ ఒరిజినల్ కాదు. కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని రెప్లికాస్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఫాజిల్స్ని రీసెర్చ్ చేయడానికి తీసుకెళ్లారు. అందుకే వాటి ప్లేస్లో రెప్లికాస్ పెట్టారు. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను. డైనోసార్ ఫాసిల్స్ ఎక్కువ కెనడాలోని ఆల్బర్టా స్టేట్లో దొరికాయి. అందుకే వాటిని ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడే మ్యూజియంలో పెట్టారు. పెద్ద డైనోసార్ని చూసేసా. ఇంత పెద్ద డైనోసార్ నేను ఎప్పుడూ చూడలేదు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.